దర్శనానికి వచ్చేసాము. ఫ్లవర్స్ కొనుక్కున్నాము దర్శనానికి వెళ్ళే ముందు. సో ఫ్లవర్ కొనుక్కొని వెళ్తున్నాము దర్శనానికి. ఇక్కడేదో కట్టినారు, ఇంత ముందు లేదు ఇక్కడ. అట్టే పోలేమమ్మా. ప్రసాదం కొనుక్కుంటున్నాము. టెంపుల్ ముందరే ఉంది. ఈ టెంపుల్ పక్కన ఉన్న దగ్గర తీసుకుంటున్నాము ప్రసాదం. షుగర్ లెస్ ఉంది, నార్మల్ ఉంది. సో రెండు తీసుకుంటున్నాము. సో దర్శనం నుంచి బయటికి వచ్చేసాము. ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. ఆల్మోస్ట్ 3 to 4 hours అలా పట్టింది, ఎందుకంటే సాటర్డే కాబట్టి. సో అలా దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇంకా పక్కన ఉన్నటన్నీ చూసుకుంటాము. అక్కడ కనబడేది వికలాంగుల దర్శనం అనమాట. అది కార్డు ఉంటుంది కదా, అది చూపిస్తే కానీ అలో చేస్తారు. ఇది ముఖ దర్శనం ఎగ్జిట్. సో ఎగ్జిట్ లో ఉన్నాము. ముందుకు వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. సో అది ఎంట్రన్స్. సో మేము డాగ్స్ కి బిస్కెట్ వేస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ మందిర్ కి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాము. హనుమాన్ మందిర్ పక్కన ఫోటో తీసుకున్నాము. తర్వాత హనుమాన్ మందిర్ దర్శనం చేసుకున్నాము. ఇది బయట నుంచి వీడియో తీస్తున్నాను. తర్వాత చావడికి వచ్చాము. చావడిలో దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ ద్వారకామయ్యకి వెళ్ళాము. సో అక్కడ పల్లకి మోస్తున్నారు, పల్లకి పూజ అనుకుంటా. సో ఇది ద్వారకామయ్యి. ద్వారకామయ్యిలో మా అమ్మ నడవలేదని చెప్పి అటు వెళ్ళి అడిగి వెళ్ళిపోయింది. సో తన దర్శనం చేసుకుని వచ్చాక నేను వచ్చేస్తాను, ఎందుకంటే మొబైల్ అలో ఉండదు లోపలికి. అదే చెప్పిపోయి చాలా పడుతుందిరా పోయితే. సో నేను వెళ్తున్నాను దర్శనానికి. మా అమ్మ క్యూ ఎక్కువ ఉందంటుంది, అయినా కానీ నేను వెళ్తున్నాను. సో క్యూ చాలానే ఉంది ఇక్కడ. సో నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాను. సో దర్శనానికి టైం పట్టింది. మా అమ్మ వీడియో తీస్తూనే ఉంది బయట నుంచి. ఎవరో హాయ్ చెప్తున్నారు. అది దర్శనం చేసుకొని వచ్చేసాను. ద్వారకామయ్యి ప్రవేశం. షిరిడి వచ్చిన వాళ్ళందరూ ద్వారకామయ్యి దర్శనం చేసుకుంటారు. తర్వాత ఇది టెంపుల్. ఇది కొత్తగా హాల్ కట్టారు, ఇంతకుముందు మేము వచ్చినప్పుడు లేదనమాట. ఇక్కడ అన్ని క్యూ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే క్యూ లైన్స్ అన్ని ఒక కాంప్లెక్స్ లాగా కట్టేసి అలా పెట్టేశారు. సో మేము ఇంకా దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్ వెళ్ళిపోతుండగా కొన్ని షాపింగ్ చేసాము. గాజులు బాగుంటాయి, చాలా బాగున్నాయి.
సో ఇక్కడ దర్శనానికి ఏంటంటే పెయిడ్ దర్శనానికి, ఇది పెయిడ్ దర్శనం అనమాట. పెయిడ్ దర్శనం కానీ క్యూ కాంప్లెక్స్కి అలా వెళ్ళాలి. సో అక్కడ మరాఠీ ఆర్ హిందీలో రాసేది. సో ఇటు వెళ్తే సీనియర్ సిటిజన్ ఉంటుంది అనమాట. గేట్ నెంబర్ 6 పెయిడ్ దర్శనం, గేట్ నెంబర్ 7 ఫ్రీ దర్శనం అలా ఉన్నాయన్నమాట. ఇది దర్శనం గేట్ నెంబర్స్ అనమాట. సో ఇది ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.